సార్ ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ విషయానికి మళ్ళీ వస్తే ఒకసారి ఈ మధ్య కొన్ని మాటలు వినిపించాయి సార్. జేడి లక్ష్మీనారాయణ గారు వైసీపీకి దగ్గర అవుతున్నారు, జగన్ గారిని పొగుడుతూ ఉన్నారు, జగన్ గారి విధానాలను పొగుడుతూ ఉన్నారని. ఏంటి సార్ అంటే ఈ మధ్య అలాంటిది ఏమైనా జరిగిందంటారా? ఎలాగైపోయిందంటే మన సిస్టంలో సోషల్ మీడియా సెల్స్ అని ప్రతి పార్టీ 300 మందిని పెట్టి నడుపుతున్నారు ఇప్పుడు. వాళ్ళ పని ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడం. ఓకే, నేనేమన్నాను, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మా స్కూలు వజ్రోత్సవాల సందర్భంగా నేను మా స్కూల్ కమిటీకి చైర్మన్. ఓకే, వజ్రోత్సవాలు నిర్ణయించడానికి మా స్కూల్ శ్రీశైలం ప్రాజెక్ట్ సున్నిపెంటలో మా స్కూలు గవర్నమెంట్ స్కూల్. ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. నాడు నేడు కార్యక్రమంలో చాలా విషయాలు అక్కడ అమలు చేయడం జరిగింది. ఓకే, ఆ సందర్భంగా నాడు నేడులో బాగా కార్యక్రమాలు జరుగుతున్నాయని నేను మాట్లాడాను. తరువాత అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు శిల్పా చక్రపాణి రెడ్డి గారు, వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడానికి మా కమిటీ వెళ్ళింది. అప్పుడు వారు ఏమన్నారంటే, ఇక్కడ ప్రభుత్వ కార్యక్రమం ఒకటి జరుగుతోంది, అందరినీ పిలిచి వాళ్ళకి మెడికల్ టెస్ట్ చేసి వాళ్ళ మెడికల్ రికార్డ్స్ తయారు చేస్తున్నాం, మీరు వచ్చారు కదా, ఒక 5 నిమిషాలు రాగలరు. ఎస్, ప్రభుత్వ కార్యక్రమం, అది పార్టీ కార్యక్రమం కాదు. ఓకే, సో ప్రభుత్వ కార్యానికి వెళ్ళాను. మీరు పార్టీ కార్యక్రమానికి అటెండ్ అవుతే నా మీద అడగొచ్చు. నేను వెళ్ళింది ప్రభుత్వం, అంటే మనమంతా ఎన్నుకున్న ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా నా మీద కూడా ఉంది. వెళ్ళి చూశాను అక్కడ ఏ విధమైన రికార్డులు మెయింటైన్ చేస్తున్నాను. ఎస్, బాగు చేస్తున్నారు అన్న. రోడ్లు బాగులేవన్నాం. ఉద్దానం ప్రాంతంలో రీసెర్చ్ సెంటర్, తర్వాత ఇవి మొదలు పెట్టారు, 200 పడకల ఆసుపత్రి. ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. దీన్నే రాజనీతిజ్ఞత అంటాం. దిస్ ఇస్ కాల్డ్ స్టేట్స్మెన్షిప్, నాట్ పొలిటీషియన్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పొలిటీషియన్ అంటే ఎదుటివాడు ఏం చేసినా కూడా అది తప్పేనే తిట్టాలి. మీరు ఏదైనా పార్టీలో ఉంటే ఎదుటి వాళ్ళు చేసింది ప్రతిదీ తిట్టాలి అన్నది ప్రస్తుతం ఉన్న రాజకీయ విధానం. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న 2 ప్రధానమైన పార్టీలు తిట్టుకుంటున్నట్టండి. ఏదైనా మంచి జరిగితే ఎవరైనా మంచి అని మాట్లాడరు కదా. సో ఆ విధమైన రాజకీయాల నుంచి రాజనీతిజ్ఞతకు మనం పొలిటికల్ ఆలోచనలు మార్చగలిగాం. సార్, రాజకీయం అనేది 2 రాజనీతిజ్ఞత అని ఏదైతే అన్నారో మీరు, రాజకీయాల్లో ఉంటుంది, అలాంటి దాన్ని చూడొచ్చు అని మనం భావించవచ్చా సార్? అంటే ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడు తమ ఎజెండాల మీద నడుస్తూ ఉంటాయి. మీరన్నట్టు ఎదుటి వాళ్ళు ఒకవేళ మంచి చేసినా కూడా దాన్ని తప్పు పట్టడమే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ స్టాండ్ అదే. సో అలా ఉండేటప్పుడు ఈ రాజనీతిజ్ఞత అనే దాన్ని మనం చూడగలమా సార్? చూసాం, ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1971 సంవత్సరంలో ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ కొత్త దేశంగా వచ్చింది, పాకిస్తాన్ మనకు జరిగిన యుద్ధంలో. ఆ సమయంలో, ఆ తర్వాత పొఖరాన్లో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారు, ఇందిరాగాంధీ దుర్గాదేవిలాగా పోరాడింది అని. ఆయన భారతీయ జనతా పార్టీ జనసంఘ వ్యక్తి, ఈవిడ కాంగ్రెస్లో ఉంది. అంటే ఇప్పటి సోషల్ మీడియా ఉంటే వాజ్పేయి గారు కాంగ్రెస్లో జాయిన్ అయిపోతున్నారని రాసేవారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రాజనీతిజ్ఞత అండ్ రాజకీయత. అప్పటి స్టాండర్డ్స్ అలా ఉండేవి. ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత అదే వాజ్పేయి గారు బ్రహ్మాండంగా ఆవిడ్ని, ఆ పొగిడిన వ్యక్తిని మళ్ళీ ఆవిడ జైల్లో పెట్టిందిగా. అవునండి, ఆవిడ నువ్వు నిందలు వేశారు, ఇదేంటి ఎమర్జెన్సీ అన్నది. అది ఏదైనా మంచి జరుగుతున్నప్పుడు మంచి మాట్లాడడమే రాజనీతిజ్ఞత. పివి నరసింహారావు గారు వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్లో, ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ గురించి మాట్లాడడానికి ఆయన సల్మాన్ ఖుర్షీద్ గారిని పంపించలేదు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎక్స్టర్నల్ అఫేర్స్. అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపించారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈయన అపోజిషన్ లీడర్. అది మన దేశం యొక్క పరిస్థితి చక్కగా అక్కడ వివరించబడగలగాలి. నాకన్నా బాగా చెప్పే వ్యక్తి అపోజిషన్లో ఉండగా కూడా నేను వెళ్ళి ఆయన్ను పెట్టగలగాలి. ప్రతిపక్ష పార్టీల్లో మంచి ఎమ్మెల్యే ఎవరైనా ఉంటే ధైర్యం చేసి ఆ వ్యక్తిని మినిస్టర్గా చేయండి. ఇది రాజనీతిజ్ఞత అంటే. రాజా రామన్నను చేశారు ఆ విధంగా. న్యూక్లియర్ సైంటిస్ట్ని తీసుకొచ్చి ఆయన డిఫెన్స్ మినిస్టర్గా చేశారు. కానీ ఆయన అప్పటికి ఏ పార్టీలో లేడు. అంటే ఆ విధమైన దృష్టికోణం ఉండాలి మనకి. ఎలాంటి వాళ్ళు ఎక్కడ ఫిట్ అవుతారంటే వారిని తీసుకురాగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎవరు, మన విపి సింగ్ గారు ఉన్నప్పుడు ఈయన ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆయనని కామర్స్ మినిస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ కమిటీకి ఆయన చైర్మన్గా చేశారు. సో ఇవి మనకు ఉదాహరణలు. కాబట్టి మీరు అంటున్నారు ఇటువంటివి చూడగలమా అంటే, అది ఆ నేతల యొక్క బ్రాడ్ మైండెడ్నెస్ అంటే. కానీ మీరు అన్నది అంటే అవన్నీ మన చరిత్రకి దృశ్యాంశాలు, చరిత్ర, అదంతా అది చరిత్ర కాదు.
దాన్ని వర్తమానం అదే చేయాలి మనం. సార్, అదే కానీ అది చేయలేకపోతున్నారు. అది అన్ఫార్చునేట్ పార్ట్. అదే. అవి మారాలి అంటున్నాం. అంటే ఇప్పుడుండే సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ మోడీ గారి గవర్నమెంట్లో అంటే ఇలాంటి రాజనీతిజ్ఞత ప్రదర్శించే అవకాశం, లేకపోతే మోడీ గారని కాదు, మన స్టేట్ గవర్నమెంట్స్ ప్రతి ఇలాంటివి స్టేట్లో ఏమైనా ఉండాలి ఉన్నాయంటారా? ఉండాలి అలాంటివి ఉండాలి అంటాను నేను. ప్రతి దాంట్లో ఆ విధమైన మార్పులు రావాలి. అప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. టాలెంట్ స్పాటింగ్ అంటాం. ఎక్కడైతే ఒక వ్యక్తి అతనికి ఏమీ ఉండకపోవచ్చు కానీ అందుకనే రాజ్యసభ అన్నది క్రియేట్ చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్సీలు అన్నవి అందుకనే పెట్టింది. కానీ ఈ మధ్య రాజ్యసభ అవి కూడా అధికారాల మీద మారిపోయాయి. దాని అదే సభ్యత్వాల చూస్తున్నాం. మీద రాజ్యసభలో ఎటువంటి వాళ్ళకి అభ్యర్థిత్వం ఇస్తున్నారన్నది కూడా మనం చూస్తున్నాం. ఈ డౌన్ ట్రెండ్ని ఎక్కడో ఆపాలి, దాన్ని మళ్ళా పూర్వస్థాయికి తీసుకురావాలన్నది ఒక సంకల్పం. ఈ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకువెళదామన్నది. ఇప్పుడు మా మేనిఫెస్టో చూసి మిగతా పార్టీలను కూడా అందరూ ప్రజలు అడుగుతున్నారు, మీరు ఎటువంటి మేనిఫెస్టో తీసుకురండి. ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఓకే, అభివృద్ధి చుట్టూ ఉన్న మేనిఫెస్టోలు కావాలి అన్న ఒక ఆలోచన ప్రజల్లో రావాలని అందరికన్నా అందరూ పొత్తులు ఎత్తులు, ఎవరితో వెళ్ళాలి, ఏ పార్టీ నుంచి ఎవరు జంప్ అవుతున్నారు, మనం వెళ్ళి వాళ్ళని కలుద్దామా, ఈ ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు జై భారత్ నేషనల్ పార్టీ 15 రోజులు ఈ మేనిఫెస్టో మీద కూర్చుంది. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొచ్చి ఈ మేనిఫెస్టోని ఇవ్వడం జరిగింది. మా ఉద్దేశం ఏంటంటే అన్ని పార్టీల మేనిఫెస్టోలు కూడా అభివృద్ధి దిశగా మనం వెళ్ళగలిగితే రాష్ట్రం బాగుపడుతుంది. సార్ ఇప్పుడు ఫ్రీబీస్ అనేవి ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు అపోజ్ చేస్తున్నారా? సంక్షేమాన్ని అపోజ్ చేయట్లేదు మేము, ఫ్రీ బీలను అపోజ్ చేస్తాం. ఫ్రీ బీకి సంక్షేమానికి తేడా తెలియాలి మనకు. ఏంటి సార్ ఆ తేడా? సపోజ్ నేను సక్షమంగా ఉన్నాను, నేను సపోజ్ ఒక 45 years వ్యక్తిని, నేను బ్రహ్మాండంగా పని చేయగలను, నాకు పని చూపించండి, ఓకే, అది సంక్షేమం. అలా కాకుండా నన్ను కూర్చోబెట్టి సంవత్సరానికి మీకు 15,000 ఇస్తామంటే అది ఫ్రీబీ. కాబట్టి సంక్షేమం కావాలి, ఫ్రీబీ వద్దంటాను. వ్యక్తికి పని చూపించండి, ఆత్మ గౌరవంతో నెలకు 15,000 సంపాదించేటట్టు చేయండి. ఎందుకు సంవత్సరానికి 15,000 ఎందుకు ఇవ్వడం? మరి ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే మరి వైట్ రేషన్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? మీరు కనుక సంక్షేమం చేయగలిగితే, ఉపాధి చూపించగలిగితే వైట్ రేషన్ కార్డులు తగ్గుతాయి డెఫినెట్గా. మీరు కూర్చోబెట్టి ఇస్తూ ఉంటే, ఫ్రీబీలను ప్రోత్సహిస్తూ ఉంటే వైట్ రేషన్ కార్డులు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడు రాష్ట్రం ముందుకు వెళుతుంది? సార్ సంక్షేమం విషయంకి వచ్చినప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అనేది కొద్దో గొప్ప ఎక్కువ సంక్షేమం చేసింది అని మీరు భావిస్తున్నారు? అంటే టీడీపీ ప్రభుత్వమా, కాంగ్రెసా, లేకపోతే వైసీపీనా, ఎవరు చేశారు ఎక్కువ అని? ప్రతి పార్టీ యొక్క దాంట్లో వైట్ రేషన్ కార్డులు ఎన్ని తగ్గాయని చూడండి. అదే ఆ ప్రభుత్వం యొక్క ప్రోగ్రెస్ కార్డ్ చూసుకుంటే పెరుగుతూనే ఉన్నాయి. సో వైట్ రేషన్ కార్డులు ఎక్కడైతే తగ్గితే అక్కడ సంక్షేమం ఉన్నట్టు. సంక్షేమం అంటే గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఉన్నట్టు. అంటే ప్రజల యొక్క స్థాయి పెరిగింది, వాళ్ళ స్థాయి పెరిగింది. వాళ్ళు ఇక ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. అదే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్. కానీ సార్ ఈ మధ్య ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్న వాళ్ళు కూడా ఫ్రీబీస్ తీసుకుంటున్న రకరకాల ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. అది గవర్నమెంట్ తీసుకోవాలి. అర్హులైన వారికి ప్రజల్లో మార్పు రావడం వల్లనే అది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, నీకు అందరికీ వైట్ కార్డులు పెట్టేసి అందరికీ స్కీములు ఇస్తే నాకు ఓట్లు వేస్తారనుకుంటే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు చాలామందిని చూసాం, వాళ్ళు కారులో వస్తారు, వచ్చి ఆరోగ్యశ్రీ కార్డుతో జాయిన్ అవుతారు. వీటన్నిటిని వీడౌట్ చేయాలి. ఎవరికైతే ఇవ్వాలో వారికే ఇవి వెళ్ళాలి. ఇది ధర్మశాల కాదు, ఇది అందరికీ పంచిపెట్టడానికి. ఇది ప్రజలు కొడుతున్న డబ్బు. మన ఇంటిలో మన డబ్బు ఎంత జాగ్రత్తగా వాడతాం మనం, ఇంకా దానికన్నా జాగ్రత్తగా ప్రజలు కట్టే పన్నులను, మనం వచ్చే ఆదాయాన్ని అంత జాగ్రత్తగా మనం వాడాలి. బయటికి వెళ్ళి ఏవైనా షాపులో పళ్ళు కొనుక్కోవాలంటే ఎంత జాగ్రత్తగా చూస్తామండి. ఆ పండు మొత్తాన్ని తిప్పి తిప్పి చూసి ఎక్కడా కూడా ఏదీ లేదని చెప్పి సెలెక్ట్ చేసుకుంటున్నాం. కానీ మన ప్రజాప్రతినిధులను ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దాంట్లో అంత జాగ్రత్త మనం ఎందుకు వహించట్లేదు? ఇది నాది, నేను తింటాను, ఇది మనకు సంబంధం లేదు. కాబట్టి సంబంధం లేదు అన్న భావాలు ప్రజల్లో ఈ పొలిటికల్ పార్టీలన్నీ తీసుకొచ్చి ప్రజలకు మీ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితంలో విశేషమైన స్థానం ఉంటుందన్న భావాలు కనుక ప్రజల్లో మనం ప్రవేశపెట్టగలిగితే వాళ్ళు వేసే ఓటు కూడా చాలా జాగ్రత్తగా వేస్తారు. ఆ చైతన్యం తీసుకురావాలంటున్నాను నేను. ఆ చైతన్యం కోసమే వస్తున్నాం మేము ముందుకి.